జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో బీసీ, ఓసీ, ఎస్టీ కులాలకు శ్మశాన వాటికను సరైన వస్తువులు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ గ్రామంలో శ్మశాన వాటికకు గ్రామంలో ఎవరైనా చనిపోతే శ్మశానానికి తీసుకువెళ్లడానికి సరైన మార్గం లేక శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయటకు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అక్కడ దహన సంస్కారాలు చేయటకు శ్మశానం ఘట్టం బోర్డు షెడ్డును వేయించాలని గ్రామస్తులందరూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కి విన్నవించుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహేష్, ఎడరాములు, రాజబాబు, సర్వేశ్వరరావు, వాసు, గోపి, శ్రీను, రమేష్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎడవెల్లి గ్రామ పంచాయతీ శ్మశాన వాటికలో ఉన్నాం సార్. మేము బీసీ శ్మశాన వాటిక, బీసీ, ఎస్టీ, ఓసీ శ్మశాన వాటికలో ఉన్నాం. ఇక్కడ మాకు ఎలాంటి మౌలిక వసతులు లేవు సార్. ఎందుకంటే ఇక్కడ మేము వర్షాకాలంలో కూడా ఏదన్నా బాడీని తీసుకొస్తే వర్షం వచ్చి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాం. ఇక్కడ అలాగని వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏమీ లేవు. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు మన సొంగ రోషన్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి మాకు ఈ కనీస మౌలిక వసతులు మాకు కల్పించాలని ఆయన కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ శ్మశాన వాటికి రోడ్డు కూడా అవైలబుల్గా లేదు. రోడ్డు మొత్తం ఇరుకైపోయింది. కనీసం ఎత్తుకొచ్చే టైంలో అసలు ఎవరెట్టి నడవాలనే పరిస్థితి కూడా తెలియట్టుగా ఉంది. దాని ప్రకారం మాకు కొంచెం మా విన్నపాన్ని మీరు మన్నించి మాకు ఈ కనీస మౌలిక వసతులు కల్పించాలని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే జిల్లా కలెక్టర్ గారికి, మండల రెవెన్యూ శాఖకు నా విన్నపం సార్ ఇది. అలాగే బోర్ ఒకటి, సింగిల్ ఫేస్ మోటార్, దానికి షెడ్ ఒకటి, వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం షెడ్డు, దాన్ని మాకు వెంటనే త్వరితగతిన ఏర్పాటు చేయాలని మా విన్నపం.